శ్రీరామ్. మహాత్మా టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను ధర్మానగరం శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయ అర్చకుడిని. రేపు జరగబోయే వినాయక చతుర్థి ఏ సమయంలో చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. వారి సమస్య నివారించడానికి గాను, సందేహాన్ని తీర్చడానికి గాను ఈ విషయంలో రేపు ఉదయం 4:30 నుంచి 7:30 వరకు సింహలగ్నంలో చేసుకోవడం శుభం. తదుపరి 11:30 వరకు కూడా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి 11:30 నుంచి 12:30 వరకు దుర్ముహూర్తం కాబట్టి ఆ సమయంలో వదిలి అక్కడి నుంచి కూడా రేపు 2 వరకు కూడా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. కావున భక్తజనులందరూ గమనించి శ్రీ వినాయక చతుర్థిని ఎటువంటి ఫలాపేక్ష లేకుండా స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షాల కోసం భక్తి శ్రద్ధ భావనతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చక్కగా చేసుకొని స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షాలు పొందాలని విద్యార్థులంతా కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షలతో ఉన్నత విద్యను అభ్యసించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ తమ సమస్యల నుంచి గట్టెక్కి స్వామివారి యొక్క కృపతో అన్ని విఘ్నాల నుంచి దాటుకొని ఆ విఘ్నేశుని యొక్క కృపా కరుణ కటాక్షాలు పొందాలని, ప్రథమంగా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు స్వామివారి పూజ చేసుకుని ఉన్నట్టయితే ముందుకు మన జీవితం అంతా కూడా ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ 7వ తారీఖున చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని నవరాత్రులు మాత్రమే నిర్వహించుకోవాలి. ఈ నవరాత్రుల్లో కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజ చేసుకోండి. తరువాత గ్రహణ శోధ ఉండడం కారణంగా స్వామివారి పూజను 11 రోజులు, 13 రోజులు, 21 రోజులు చేసేటటువంటి వెసులుబాటు లేదు. కావున భక్తజనులందరూ గమనించి స్వామివారి యొక్క పూజను 9 రోజులతో ముగించి స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్షలకు పాత్రలు కావాలి. లేదంటే స్వామివారి యొక్క గ్రహణ శోధ వల్ల కొన్ని బాధలు ఏర్పడతాయి. కాబట్టి భక్తులందరూ గమనించండి. ఈ సంవత్సరం మాత్రం అందరూ కూడా నవరాత్రులు మాత్రమే నిర్వహించుకోవాల్సిందిగా మనవి. భక్తజనులందరికీ ఆ మహాగణేశుని యొక్క కృపా కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మహాత్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు.